జై గురుదత్త స్వశక్తి సాధన సేనలకు స్వాగతం. ఇది భయంకరమైన అడవి, మహా అడవి అన్నమాట. ఇది ఈ రోడ్డు అడవిలో కూడా చాలా వరకు గ్రామాలకి రోడ్లు వేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గట్టుగా ఏదంటే మహా అద్భుతమైన భయంకరమైన అడవి అనేది రోడ్డు ఉంది కదా, ఇది భయంకరమైన అడవి ఏంటి అనుకోవచ్చు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వేలంగి అనే ఒక గ్రామం వస్తుంది. అక్కడ దారకొండ ఒకటి ఉంది, దారి పడుతూ ఉంటుంది. ఆ దారి పడే పక్క నుంచి మనం ప్రయాణం సాగుద్ది. ఈ ప్రయాణం దేనికోసం అంటే మనం విగ్రహప్రతిష్ఠ చేయడం కోసం ప్రయాణం అయ్యి మన టీం అందరూ కలిపి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ సిద్ధంగా ఉన్న ప్రదేశం నుంచి 6 కిలోమీటర్ల దూరం 2 కొండలు దాటాలి. అక్కడికి బండి మీద వెళ్ళాలంటే అది అలవాటు అయిన వాళ్ళు తప్ప ఎవరో ఎక్కించలేదు. బండి వెనక్కి వచ్చేస్తాయి, ఇంకేమీ వెళ్ళవు, నడిసే వెళ్ళాలి. లేదంటే ఇక జీబు మీద వెళ్ళాలి. ఈ జీబు కూడా అతి సునాయాసంగా నడపడానికి చాలా రోడ్డు మీద నడిపే జీబు. అది చూసే రాళ్ళు, ఇవన్నీ రాళ్ళ మీద నడపాలి. ఇది ముందు రోజు వర్షం పడడం వల్ల కొంచెం మట్టి అన్నా ఉండేది, ఆ మట్టి కూడా కొట్టుకుపోయింది. మొత్తం ఇదంతా కూడా మహాభయంకరమైంది. ఈ జీబు వెళ్ళే ఇటు కనిపించే పక్కదంతా కూడా మనకి ఎడమ పక్క కనిపించే ప్రతిదీ కూడా లోయ అన్నమాట. అటుపక్క కొండ ఉంది, ఇటుపక్క లోయ. ఎక్కడ ఏమి జరిగినా అసలు ఎవరో కనిపించరు. అటువంటి లోయ ఇది చాలా లోతుగా ఉంటుంది. అది తీయడానికి మీరు చూడాలి. ఇటువంటివన్నీ కూడా చూస్తే ప్రకృతి ఎంత అందమైన దృశ్యమో, ప్రకృతిలో ఎంత శక్తి దాగుందో, ఆ ప్రకృతి మాత మనల్ని ఎలా రక్షిస్తుందో. ఈ ప్రకృతి ఉండడం వల్లే వర్షం రావడం వల్ల జీవాలకి అన్నిటికీ ఆహారం ఉత్పన్నం అవ్వడం. కాబట్టి ఇటువంటి ప్రకృతిని సాహసమే అయినా సరే మనం చూడడానికి మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఇటువంటి ప్రదేశాలు ఖచ్చితంగా చూడవలసిందే. కానీ ఈ బండి చూసారు, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు, వాటిల్లోంచి జీబు కాబట్టి వెళ్తుంది. ఇది ఎత్తైన పర్వతం, ఇది నిలువుగా ఎక్కే పర్వతం ఇది. కానీ ఆ పర్వతంలో అందరూ చాలామంది అంటూ ఉంటారు, ఇక్కడ అంత రక్షణ లేకుండా ఎందుకు ఉంటుంది? 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళకి రాజుల బాబు అనే మహా శక్తివంతమైన ఒక భగవానుడు ఉన్నాడు వాళ్ళందరికీ కూడా. ఆ రాజుల బావుని ఎక్కడికి వెళ్ళినా తరుచుకుని ఆ స్వామిని ప్రార్థించుకుని సంవత్సరంలో ఒక రోజు ఆ రాజుల బాబు గారికి పెద్ద పండగ చేస్తారు. ఈ కొండల్లో ఉండే కోనల్లో ఉండే వాళ్ళందరూ కలిపి ఆయన రక్షిస్తూ ఉంటాడని వాళ్ళ నమ్మకం. ఇది చూడండి ఎంతంత ఎక్కడి పర్వతాలు, ఇది ఎక్కలేరు ఎవరు కూడా, మామూలు వాళ్ళే ఎక్కలేరు. అలాంటిది పక్కనే లోయలు, ఇది ఇలా సైడ్కి ఒరిగిన తర్వాత తీసింది. అది ఒక్కసారి గుండి జల్లు మంది అందరికీ అలా ఒరగగానే. కానీ అక్కడ ఆగి డ్రైవర్ గారు గేర్ మార్చి ఒకేసారి పైకి లాగడం వల్ల ఆ టెక్నిక్తో బండిని ముందుకు తోయడం జరిగింది. ఇదంతా కొండ, రెండో కొండ, రాళ్ళు మేంచి వెళ్తుంది, రాళ్ళు మేంచి. ఎన్ని పెద్ద పెద్ద రాళ్ళు, ఎన్ని ఏ పక్క జరిగినా బ్యాలెన్స్ తప్పినా మనం ఎవరం కనిపించం. కానీ మా ప్రయాణం ఎవరి మీద దృష్టి అంటే మనం ఆ కొండల్లో కోనల్లో మన టీం అందరూ కలిపి అక్కడ ఆంజనేయ స్వామిని విగ్రహం పెట్టాలని వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వడం కోసం అందరూ బయలుదేరి అక్కడ మహాయజ్ఞం, హోమం, అలాగే పూజా కార్యక్రమం, అన్నదానం కూడా చేయడం చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ చుట్టుపక్కల ప్రతి గ్రామము, చాలా గ్రామాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలోనూ 10 ఇల్లులు ఉంటే గొప్ప గ్రామం. అంతకంటే ఎక్కువ ఉంటాయి.
ఇప్పుడు మనం వెళ్ళే ఊరే పెద్దది ఆ చుట్టుపక్కల అన్నిటికి. కానీ ఆ చుట్టుపక్కల అన్నిటికి కూడా సెంటర్. మరి సెంటర్ అంటే చూసారు ఎంత అందంగా ఉందో. ఎంత అలాంటి అందమైన దృశ్యాల్లోంచి ఇలా జీపు మేము వెళ్ళడం అంటే ఈ ప్రాణాలు భయం ఉన్నవాళ్ళు ఇది అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయడమే. కానీ నిజంగా మనం మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితోటి ఆ ప్రకృతి ఒడిలో అందాల్ని చూడాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ప్రకృతి మాత మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇది నిజం, యథార్థం. కాబట్టి అందరూ కూడా ఇదండి ఇవన్నీ గోతులు. ఈ గోతుల్లోంచి అటు దెబ్బ ఇటు గోతులు ఇవన్నీ కూడా రాళ్ళు కొట్టుకుపోయినాయి. కానీ బ్యాలెన్స్గా ఆ సైడ్ నుంచి వెళ్ళనివ్వడం డ్రైవర్ ఇది రాళ్ళు ఎక్కి దిగుతుంది. బ్యాలెన్స్ చేయడం ఇది పెద్ద కొయ్యేది. ఈ గోతులో చూడండి బ్యాలెన్స్ చేసి ఎలా ఎక్కిస్తాడో అక్కడ చాలా టెక్నిక్గా పంపించడం అన్నమాట. అంటే డ్రైవ్ చేయడం. ఇక్కడ మళ్ళీ పెద్ద మలుపు ఒకటి వస్తుంది. అది ఎక్కాలంటే ఆ మలుపులో అసలే ఎక్కడి దాంట్లో మళ్ళీ ఏమంటారు టర్నింగ్. చూడండి ఈ టర్నింగ్ని ఎలా తిప్పాలి అనేది చాలా అద్భుతమైన ఈ యొక్క అనుభూతి చిన్న అనుభూతి కాదు. మేము చాలా అంటే నేనైతే చాలా ఆనందపడ్డాము. నాతో ఉండే వాళ్ళు అందరూ కూడా గురుగారు ఉన్నారు, ఏం పర్లేదు, ఇక్కడ ఇదే పెద్ద మలుపు. ఇది ఎక్కడం అంటే సర్వసాధారణమైన అది టెక్నిక్ తెలిస్తేనే ఆ డ్రైవింగ్లో ఎక్కించగలుగుతారు ఆ డ్రైవర్ గారు. కానీ లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, చిన్న మలుపు, మళ్ళీ పెద్దదన్నా కాదు, దాన్ని చాలా టెక్నిక్గా ఎక్కించారు ఆయన. కాబట్టి నేనేమంటానంటే మనస్ఫూర్తిగా మనం ఒక సాధన, మనం ఒక మంచి పని చేయడానికి ప్రయాణం చేసినప్పుడు మనకు ఎక్కడ ఏ ఆటంకాలు రావని దృఢమైన నమ్మకంతో నేను ప్రతి ఒక్కరికి స్వశక్తి సాధన, అందుకే సాధన నేర్చుకోండి అని చెప్పేది. దృఢమైన సంకల్పం ఏర్పడుతుంది. భయం, మనసులో ఉండే భయాలన్నీ తొలగిపోతాయి. చాలా అద్భుతమైన శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారాగా మీరు ఈ కొండలు కాదు ఎన్నైనా సరే, ఎలాంటి ప్రమాదాలు వచ్చినా సరే మనల్ని ఏమీ చెయ్యని పరిస్థితి ఇక్కడ ఆగిపోయింది ఈ కారు. అయినా సరే ఆ టెక్నిక్గా లాగాడు అన్నమాట. నేనేమంటున్నానంటే సాధన ప్రతి మనిషికి సాధన వల్ల లోపల భగవంతుని శక్తి మనలోకి ప్రవేశించి మనల్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రయాణం సాగించేలాగా ఈ సాధన సాగుతుంది. అందుకే స్వశక్తి సాధన నేర్చుకోండి, తెలుసుకోండి, మీరు ముందుకు సాగండి. ఎవరు కూడా చిన్నగా నేను గొప్పవాడిని కాదనుకోకండి, అందరూ గొప్పవాళ్ళే. ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని తెలుసుకోవడానికి ఇది చూడండి, ఈ ఛానల్ చూడండి. ఈవేళ ఎంత ధైర్యంగా ఎప్పుడూ రాని మన ఈ ప్రదేశానికి ఎప్పుడూ రాలేని వాళ్ళు కూడా ఈవేళ వచ్చి ఈ అద్భుతం అనుభూతిని పొంది ఎంత అద్భుతంగా ఉందా స్వామి మీతో ప్రయాణం అని వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. చూడండి, రాళ్ళు, రప్పలు, చెరువులు, గుంటలు, ఇలాంటి ప్రయాణం అసలు వెళ్ళినప్పుడు వెళ్తే వస్తామా అనే దాంట్లో మన వాళ్ళందరూ కూడా, నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా మొదట ఇది చిన్న ప్రయాణమే అనుకున్నారు. కానీ కొండపైకి వెళ్ళేదాకా కూడా సైలెంట్గానే కూర్చున్నారు. ఎందుకంటే సాధనలో ఉన్నారు, సైలెంట్గా కూర్చున్నారు. అప్పుడప్పుడు మధ్యలో భయం వేసినప్పుడు ఏదో మాటలు మాట్లాడినా నేనున్నాను కాబట్టి ఎక్కడా భయపడకుండా ముందుకు సాగాం. కాబట్టి ఇక్కడ ఆ వ్యాన్ దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం కాలినడకను నడిచి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. జై గురుదత్త, జై